దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని వాక్యాన్ని మాట్లాడుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొకసారి మనము శిలువ ధ్యానములు చేసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ సంవత్సరం అంతా దాదాపు 1 సంవత్సర కాలం నుండి మనము సహవాసంగా కూడుకొనలేక, మందిరాలలో కూడుకొనలేక ఉన్నాం. మనకందరికీ తెలుసు, చాలా విచారకరమైనటువంటి విషయం. అయినప్పటికీ దేవుడు ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనందరినీ సజీవులుగా ఉంచి ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడంటే అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనము మన జీవితాలలో ముందు కొనసాగుదాం. త్వరలోనే దేవుడు మనందరినీ సహవాసంగా కూర్చి మనమందరము కలిసి గంభీరంగా ప్రభువును ఆరాధించడానికి దేవుడు మార్గము తెరిచినట్లు మనమందరము ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు కల్వరి అద్భుతములు అన్నటువంటి అంశం గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కల్వరిలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనల గురించి మనము ధ్యానిద్దాం. ఈ వాక్యాలని మనము ఏ వాక్యమైనా సరే దేవుడిచ్చినటువంటి 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలోని ఏ వచనం తీసుకొని ధ్యానించినా, ఏ పుస్తకాన్ని తీసుకొని ధ్యానించినా అది మనందరి ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ పరలోక ప్రయాణానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ప్రభు శిలువ మీద చేసినటువంటి ఆ కల్వరిలో జరిగినటువంటి, ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు, శిలువ మీద మరణించే ఆ సమయంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎవరెస్ట్ పర్వతము ఎంతో ఎత్తుగా ఉంటుంది. మనకందరికీ తెలుసు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్ పర్వతం అంటారు. అయితే దాని తర్వాత కూడా దానికంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉన్న కొండలు కూడా అనేకం ఉంటాయి కదా. అయితే వాటన్నిటి గురించి ఎక్కువగా పట్టించుకొని చూడండి. మనం ఎత్తైనది ఏదంటే ఎవరెస్ట్ పర్వతం అని చెప్తాం. ఎవరెస్ట్ పర్వతం దాదాపు 29-30 వేల అడుగుల ఎత్తులో ఉన్న పర్వతం అది. దానికంటే ఎత్తైన పర్వతం ప్రపంచంలో ఏది లేదు. అందుకే పర్వతాలకెల్లా ఎత్తైన పర్వతం ఏదంటే ఎవరెస్ట్ పర్వతం అని తక్కువని మనం అందరము చెప్పేస్తాం. అలాగే ప్రపంచంలోకెల్లా ఎత్తైన బిల్డింగ్ ఏదంటే బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ అని మనం చెప్పేస్తాం. దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ప్రపంచంలో ఉన్న భవనాలన్నిటికంటే ఎత్తైన భవనం అని మనకందరికీ బాగా తెలుసు. అయితే దానికంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉన్నటువంటి భవనాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటి గురించి అంతగా పట్టించుకోము. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి దానిని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం, దాని గురించి ఎక్కువగా తెలుసుకుంటాం, దాని మీదే మన ఫోకస్ అంతా ఉంటుంది. అలాగే యేసు ప్రభుల వారు యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి బలియాగాన్ని, అది ప్రపంచంలోకెల్లా, విశ్వంలోకెల్లా అత్యున్నతమైనటువంటి ఒక కార్యంగా, ఒక రక్షణ కార్యముగా మనము అభివర్ణిస్తే, ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించినటువంటి ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి అనేక అద్భుత కార్యాలు, యేసు ప్రభు శిలువలో మరణించడం అనేది అద్భుత కార్యములలోకెల్లా అత్యద్భుతమైనటువంటి కార్యం అది. ఎందుకంటే తద్వారానే మనమందరము రక్షణలోకి వచ్చినాం, తద్వారానే మనకు క్షమాపణ కలిగింది. ఆయన మరణము ద్వారానే, ఆయన శిలువ మరణము ద్వారానే మనకు పరలోకానికి మార్గం ఏర్పడింది. ఆయన శిలువ మరణము ద్వారానే దేవునితో సత్సంబంధం మనకు ఏర్పడింది. దేవునితో చక్కగా మనము ఆ ప్రార్థన ద్వారా ఆయన కలుసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణము ద్వారానే మనము పరలోకానికి ప్రయాణము చేయగలుగుతున్నాం. ఆయన మరణము ద్వారానే మనము క్షమింపబడి ఉన్నాం. ఆయన మరణము ద్వారానే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఉన్నతమైనటువంటిది ప్రభు యొక్క శిలువ మరణం, శిలువ త్యాగం, కల్వరి త్యాగం. కల్వరిలో ప్రభు చిందించినటువంటి రక్తం యొక్క విలువ అంత అత్యున్నతమైనది. అయితే
ఆ సిలువలో ఆయన ఉన్నప్పుడు, ఆ సిలువలో ఆయన ప్రాణం విడిచినప్పుడు ఇంకా అనేక సంఘటనలు, అనేక అద్భుతమైనటువంటి సంఘటనలు ఎన్నో జరిగి ఉన్నాయి. వాటన్నింటినీ ఈరోజు మనం ధ్యానించుకుందాం. వాటి మీద సామాన్యంగా మనం ఎక్కువగా వాటి మీద మనం ఫోకస్ చేయం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మరణం అంత అత్యున్నతమైనది. యేసు ప్రభు యొక్క శిలువ మరణం అంత శ్రేష్టమైనది, అంత ఎత్తులో ఉన్నది. అయితే ఆ కల్వరి శిలువ మీద యేసు ప్రభు ఉన్నప్పుడు, ప్రాణం విడిచినప్పుడు జరిగిన కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనల గురించి మనం నేర్చుకుందాం. కల్వరి అద్భుతములు. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తు మరణం యొక్క ప్రాధాన్యత వలన వీటన్నిటికీ అంత ప్రాధాన్యత మనము ఇవ్వంగాని ఎక్కువగా పరిచయం లేకుండా పోయాయి. ఈ చిన్న చిన్న అనడం కూడా కరెక్ట్ కాదు. ఒక అద్భుతాలు జరిగినటువంటి అద్భుతాలను మనం కొంచెం క్రైస్తవ ప్రపంచం నిర్లక్ష్యం చేసిందనే చెప్పొచ్చు. అయితే వాటిని గురించి మనం ధ్యానించడం ద్వారా అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకృతికి అతీతమైనటువంటి ఆ సంభవాలేంటో మనం కూడా ఒకసారి ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, అందరము ఒకసారి యేసు ప్రభుల వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ గొల్గొతా కొండ మీద జరిగినటువంటి ఆ కార్యముల యొద్దకు మన దృష్టిని మరల్చుదామా? మనమందరము కొన్ని నిమిషాల పాటు గొల్గొతా కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాలను మనం ధ్యానిస్తూ, మనం మననం చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్దామా? పదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ కల్వరి కొండలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంతా యేసుక్రీస్తు ప్రభుల వారిని హింసించడము, కొట్టడము, బాధపరచడము, ఆయనను ఆ యెరూషలేములో నుండి గొల్గొతా కొండ వరకు సిలువ మోయిస్తూ తీసుకొని వెళ్ళడము, తర్వాత ఆయనను సిలువ మీద 3 మేకులు కొట్టి, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టి ఆ సిలువ పైకి ఎత్తి ఆ గొల్గొతా కొండ మీద నిలబడ్డము, యేసు ప్రభుల వారు ఆ మేకుల మీద, ఆ సిలువలో ఆ 3 మేకుల మీద తన భారాన్నంతా భరిస్తూ భయంకరమైనటువంటి బాధతో, నొప్పితో ఆయన అలా ఉండి ఆ సిలువ మీద 7 మాటలు పలకడం మనందరి కోసము. ఇవన్నీ మనమందరము ధ్యానిస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సందర్భాన్ని మనము ఊహించుకుందాం. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ తన శత్రువులందరినీ క్షమించమని ప్రార్థించుటలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్చడంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శత్రువులు ఆయన వస్త్రాన్ని పంచుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన శత్రువులు ఆయనను గేలి చేయడంలో, అపహాస్యము చేయడంలో నిమగ్నమై ఉన్నారు. అనేక మంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ, తర్వాత అనేక మంది స్త్రీలు ఆయన ఆ పరిస్థితుల్లో చూసి ఏడుస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, బాధనంతా వ్యక్తపరుస్తూ, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో స్త్రీలంతా ఉన్నటువంటి ఆ సందర్భంలో మనం ఉన్నాం. శిష్యులు ఆ స్త్రీలను ఓదార్చేటటువంటి పనిలో వారు ఉన్నారు. ఈ విధమైనటువంటి ఆ సంఘటన జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో సరిగ్గా అప్పుడే జరిగిందండి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన జరిగింది. చూద్దాం. ఊహించని ఒక సంఘటన, ఊహించని ఒక కార్యము జరిగింది. ఏంటది అంటే, ఆ దేశమంతా చీకటి కమ్మిందంట. ఆ దేశమంతా చీకటి కమ్మింది. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్తలో కూడా ఉంది, 23 లూకాలో కూడా ఉంది. మొట్టమొదటిగా మత్తయి రాసిన సువార్తలో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఒకరికొకరు కనిపిస్తలేరు. చీకటి కమ్మింది. 3 గంటల సేపు చీకటి కమ్మింది. ఆ దేశమంతా చీకటి కమ్మింది.
మార్కు సువార్త 15వ అధ్యాయం 33. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. అప్పటికి రమారమి మధ్యాహ్నం అంటే 12 గంటలు అనుకుంటే 12 నుంచి 3 వరకు చీకటి కమ్మింది. 3 గంటల సేపు ఆ దేశమంతా చీకటి కమ్మింది. చీకటి ఎందుకు చీకటి కమ్మింది? ఏంటి చీకటి అంటే? ఏమిటంటే చీకటి దైవికమైనటువంటి హెచ్చరికకు సాదృశ్యమైనది. దైవికమైనటువంటి హెచ్చరిక. చీకటి బాధకు సూచన, చీకటి ఆవేదనకు సూచన, దైవికమైనటువంటి హెచ్చరిక. దేవుని బిడ్డలారా, ఆ దేశమంతా ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు 3 గంటల సేపు చీకటి కమ్మిందంట. ఎలా ఉంటుంది చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. మనం అందరం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉన్నాం కదా. మనం సడన్గా మధ్యాహ్నం 12 గంటలకు చీకటి కమ్మితే ఎలా ఉంటుంది మన పరిస్థితి? మన హృదయ పరిస్థితి ఎలా ఉంటుంది? మనము ఏం ఆలోచిస్తుంటాం? మనము ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం? అయ్యో ఏం జరుగుతుంది, మొత్తం చీకటి అయిపోయింది అన్న ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి అందరూ వెళ్ళిపోయారు. చీకటి దైవికమైనటువంటి హెచ్చరిక అయిన దేవుని బిడ్డలారా, చీకటి బాధకు సూచన అయినది. యేసు ప్రభుల వారు బాధను అనుభవిస్తున్నారు. చీకటి పోరాటానికి సూచన అయినది. యేసు ప్రభు సాతాను శక్తులతో పోరాడారు. ఆ సమయంలో చీకటి ఎడబాటునకు సూచన. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని ఎడబాసినటువంటి పరిస్థితి చీకటి. ఎందుకు ఆయన చీకటిని అనుభవించారు? ఎందుకు ఆ సాతాను శక్తుల్లో పోరాడారు? ఎందుకు ప్రభు బాధను అనుభవించారు? ఎందుకు తండ్రితో ఎడబాటును అనుభవించారంటే ఎందుకు అన్న ప్రశ్న వేసుకుంటే, నీకోసం నా కోసమే దేవుని బిడ్డలారా, నీకోసం నా కోసమే. మనందరి కోసమే ఆయన బాధను అనుభవించారు. మనందరి కోసమే సాతాను శక్తులతో పోరాడాడు. మనందరి కోసమే మనందరి తండ్రి అయినటువంటి ప్రభు యొక్క తండ్రి అయినటువంటి ఆ పరమ తండ్రి అయినటువంటి దేవునితో ఎడబాటు నొందాడు. ఎంత ప్రేమ దేవుని బిడ్డలారా మనుష్యుల మీద ఆయనకు. ఇదంతా చేయడానికి, మన కొరకు ఇదంతా చేయడానికి హేతు ఏమైనా ఉందా? కారణం ఏమైనా ఉందా అంటే ఏ కారణం లేదు. దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు, అదే కారణం. ఆయనకు మనల్ని ప్రేమించడానికి, ఆయనకు మన కొరకు మనల్ని రక్షించడానికి ఏ హేతువు లేదు. అయితే మన నుండి అనేక కారణాలు, మన నుండి అనేక హేతువులు ఉన్నాయి. మన పాపమే ఆయన సిలువ మోయడానికి కారణం. మన శాపమే ఆయన సిలువ మోయడానికి కారణం. మన దోషమే ఆయన సిలువ మోయడానికి కారణమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ హేతువు లేకుండానే మనందరిని ఆయన ఎంతగానో ప్రేమించి దేవుని బిడ్డలారా, మనం నశించిపోకూడదని, నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని, ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చుడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం. ఆయన యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రతి మనిషి ప్రభు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి ఆయన యొక్క మరణాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆయన్ని విశ్వసించి ఆయన ద్వారానే తప్ప తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం ఏదీ లేదన్న సత్యాన్ని గ్రహించి ఆ ప్రభువును తమ సొంత రక్షణని అంగీకరించి ప్రభు మార్గంలో, పరిశుద్ధ మార్గంలో మనం బ్రతకలేదు బిడ్డలారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.
3 గంటల సేపు చీకటి ఉన్నటువంటి ఆ స్థలములో ఆ ఆఖరి గడియలో చివరి దశలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని యేసు బిగ్గరగా కేక వేసి మరణించాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణము విడిచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రాణం విడిచిన వెంటనే మరికొన్ని అద్భుత కార్యాలు జరిగాయి. చూద్దామా? సరిగ్గా ఆ సమయంలో పలు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. 51 నుంచి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 51 నుంచి 53 వచనాల వరకు. 50 నుంచి చదువుదామా? 50 నుంచి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రాణం విడిచారు. అప్పుడు ఏం జరిగే చూద్దాం. అప్పుడు నంబర్ 1, దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రాణం విడుస్తూనే మళ్ళీ పలు అద్భుత కార్యాలు జరిగాయి. చూడండి ఏం జరిగాయి. దేవాలయపు తెరగా పై నుండి క్రిందికి రెండుగా చినిగింది. తర్వాత భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఎంత చక్కగా రాయబడింది చూడండి బైబిల్ గ్రంథంలో. నిద్రించిన వారు అనేకులు అని రాయబడిందా? లేదు దేవుని బిడ్డ. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరాలు లేచెను. లేచి అనేక మందికి అగ్గపడెను. ఎన్ని ఆశ్చర్యకార్యాలు. మొదటిగా భూకంపం, భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి, భూమి కంపించింది. ఈ భూకంపం దేనికి సాదృశ్యం అంటే భూకంపం దైవికమైనటువంటి శక్తికి సాదృశ్యమైనది. భూకంపం దైవికమైనటువంటి శక్తికి సాదృశ్యమైనది. దేవుని బిడ్డలారా, సీనాయి కొండ మీద మోషేకు ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చినప్పుడు ఆ కొండంతా కంపించింది. ఆ కొండ కంపించింది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే జనులకు ఇవ్వబడిందో ఆ కొండంతా కంపించింది. చూద్దామా? నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఉంటుంది. వచనం చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతము కంపించెను. ఆ సందర్భం ఏదంటే దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి మోషే దగ్గరికి దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భం అది. ఆ కొండంతయు కంపించింది. ధర్మశాస్త్రము మోషే గారికి అంటే మనకు ఇచ్చినప్పుడు, దేవాది దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు భూమి కంపించింది. సీనాయి పర్వతం కంపించింది. అక్కడ భూకంపం జరిగింది ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడు, కంప్లీట్ చేసినప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? తండ్రి
భూమి ఆకాశము గతించును గాని నా మాటను సున్నైనను పొల్లైనను గతింపవు అని. తర్వాత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు. ఆయన ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చి ఇదిగో సమాప్తమాయను తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆయన ప్రాణం విడుస్తూనే, ధర్మశాస్త్రం నెరవేర్చబడుతూనే మరొకసారి ఏమైంది? భూమి మరలా కంపించింది. ధర్మశాస్త్రము దేవుని ప్రజలకు ఇచ్చినప్పుడు భూమి కంపించింది, ఆ కొండ కంపించింది, సీనాయి కొండ. ఇప్పుడు కల్వరి కొండ కంపించింది. ధర్మశాస్త్రము క్రీస్తు ప్రభుల ద్వారా నెరవేర్చబడినప్పుడు కల్వరి కొండ కంపించింది. ఆ ప్రాంతం అంతా భూమి కంపించింది, వణికింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భూకంపం ప్రకృతి మీద దేవుని ప్రభావాన్ని, ప్రకృతి మీద దేవునికి ఉన్నటువంటి పట్టుని మనకు తెలియజేస్తుంది. భూకంపం కలిగినప్పుడు దేవుడు ఏదో మనల్ని హెచ్చరిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ భూకంపం జరిగినా దేవుడు మనకేదో ఒక హెచ్చరిక చేస్తున్నాడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. భూకంపం ప్రకృతి మీద ఉన్న దేవుని ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే మన హృదయాన్ని కూడా దేవుడు తాకగల శక్తిని మనకు వ్యక్తపరుస్తుంది. దేవుని వాక్యము మన హృదయాన్ని కూడా తాకి మన హృదయాన్ని కంపింపజేసే, వణికింపజేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భూమి కంపించిందో, ఆ చీకటి, ఆ దేశమంతా చీకటి కమ్మిందో, ఆ బండలు బద్దలయ్యాయో, ఆ భూమి ఎప్పుడైతే కంపించిందో అప్పుడు అనేక మంది హృదయాలు కూడా కంపించాయి. చూద్దామా? అదే 27వ అధ్యాయంలోనే మత్తయి రాసిన సువార్త 54వ వచనాన్ని చదువుకుందాం. శతాధిపతి కావలి, శతాధిపతియు అతనితో కూడా యేసు దగ్గర కావలి ఉన్నవారును భూకంపాన్ని జరిగిన కార్యాలను చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. శతాధిపతి అంటే ఎంతమందికి అధికారి? 100 మంది. 100 మందికి అధికారి అంటే ఆ శతాధిపతి, ఆయన దగ్గర ఉన్నటువంటి 100 మంది కావలి వారు ఈ కార్యాలన్నీ జరిగినప్పుడు, భూమి కంపించినప్పుడు, జరిగిన కార్యాలన్నీ చూసినప్పుడు వారు నిజంగా ఆయన దేవుని కుమారుడని నమ్మారు. వారి హృదయం కూడా కంపించింది, భయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యాన్ని, ఈ అద్భుతములు, కల్వరి కొండ మీద జరిగిన ఈ అద్భుతాలను మనం చదివినప్పుడు కూడా మన హృదయాలు కూడా భయపడాలి, మన హృదయాలు కూడా కలవరపడాలి, మన హృదయాలు కూడా దేవుడు ఈయన నిజమైన దేవుని కుమారుడని మనము కూడా విశ్వసించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. జరిగినటువంటి అద్భుతముల ద్వారా, కల్వరి మీద జరిగిన అద్భుత కార్యముల ద్వారా మానవ హృదయం మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క కల్వరి, ప్రభు సిలువలో మరణించినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి ఈ అనేక అద్భుత కార్యములను మనం ధ్యానించినప్పుడు మన హృదయం కూడా ప్రభు వైపు తిరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ కార్యంలోకి వెళ్దాం. యేసు ప్రభుల వారు మరణిస్తూనే జరిగినటువంటి కార్యం ఇంకొకటి, తెర చినిగింది. దేవాలయంలో ఉన్నటువంటి తెర చినిగింది. తెర చినగడం దేనికి సాదృశ్యం అంటే దైవికమైన ఉద్దేశానికి సాదృశ్యం. దైవికమైన ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటి? దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ఆ దూరాన్ని తగ్గించాలి. దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టాలి. దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న అగాధాన్ని పూడ్చాలి. ఇది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెరను పైనుంచి క్రిందికి చినిగిపోయింది. అది దాని అర్థం ఏంటంటే ప్రభు మరణం మనల్ని దేవుని యొద్దకు నడిపించడానికి మార్గము సుగమము చేసినటువంటి సందర్భం. అది అద్భుత కార్యం. ఎవరైనా ఒక తెరను చింపాలంటే క్రింది నుంచి చింపగలుగుతారు, క్రింది నుంచి పైకి చింపగలుగుతారు. దైవిక కార్యం చూడండి.
తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతాన్ని, ఈ తెర చినగడం అనే అద్భుతాన్ని మనం చూడాలంటే ఈ కల్వరి కొండలో నుంచి మనము మందిరంలోనికి మనము వెళ్ళాలి, దేవాలయపు స్థలానికి వెళ్ళాలి. యాక్చువల్గా ఈ 3 గంటల ప్రాంతము, ఈ 3 గంటల సమయం ఏం సమయం, మధ్యాహ్నం 3 గంటల సమయం ఏం సమయము అని మనం ఆలోచిస్తే అది ప్రార్థనా సమయము అని బైబిల్ గ్రంథము చెబుతుంది. క్రీస్తు 3 గంటలకు ప్రార్థనా సమయంలో ఆయన మరణించాడు. అది ప్రార్థనా సమయం. చూద్దాం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అంటే 3 గంటల ఆ సమయము ప్రార్థనా కాలము. సో ప్రార్థనా సమయం ఇప్పుడు మనకి ఎన్ని గంటలకు ఆదివారము, కొంతమందికి ఉదయం 9 గంటలకు ఉంటుంది, కొంతమంది 11 గంటలకు ఉంటుంది, కొంతమందికి 2 గంటలు ఉంటుంది, కొంతమందికి సాయంత్రం 5 గంటలకి ప్రార్థనా కూటం ఉంటుంది కదా. ఆ టైంకి మనం ఎక్కడున్నా ప్రార్థనా కూటానికి మనం వెళ్తాం కదా, మందిరానికి మనం వెళ్తాం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించే ఆ సమయానికి యెరూషలేములో ప్రార్థనా సమయం ఏది? మధ్యాహ్నము 3 గంటలు. ఆ స్త్రీ పురుషులు ప్రార్థించడానికి ప్రాంగణములో కూడుకుంటారు. ప్రత్యక్ష గుడారం నుంచి మనకందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందో అలాగే మందిరం కూడా కట్టబడింది కనుక ప్రత్యక్ష గుడారంలో మనకందరికీ తెలిసిన విషయమే. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 3 భాగాలు ఉంటాయి. మొదటిగా ప్రాంగణము, ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది. 3 భాగాలు ఉంటాయి. అలాగే మందిరం కూడా కట్టబడి ఉంటుంది. ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రాంగణంలో స్త్రీ పురుషులందరూ, ప్రజలందరూ కూడుకొని ఉంటారు. పరిశుద్ధ స్థలములో యాజకులు వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళే పరిస్థితి అప్పుడు. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోకి, అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే, పాప పరిహారార్థ ప్రాయశ్చిత్త దినాన మాత్రమే ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటటువంటి ఆ యొక్క పరిస్థితి ఆ కాలంలో ఉన్నది దేవుని నిర్ణయ ప్రకారం. దాని గురించి మనము ఆలోచిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే ఈ మాట మనకు అర్థమవుతుంది. ప్రార్థించడానికి స్త్రీ పురుషులు ప్రాంగణంలో కూడుకుంటారు. ధూపం వేయడానికి పరిశుద్ధ స్థలంలో యాజకులు వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. హెబ్రీ 9:7. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేవియ కాండంలో దీని గురించి వివరంగా రాయబడి ఉంటది. లేవియ కాండము 16వ అధ్యాయం 29 నుంచి 34 వరకు నోట్ చేసుకోండి. అక్కడ వివరంగా రాయబడి ఉంటది ఈ విషయం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడులారా, మనకి ఇది అర్థమైంది గనక ఆ పరిశుద్ధ స్థలములోనికి అతి పరిశుద్ధ స్థలములోకి మధ్యలో ఈ తెర ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి తప్ప మిగతా ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. వెళితే ఏమవుతుంది? వెళితే మరణించి తిరిగి వస్తారు, చనిపోతారు. అక్కడికక్కడే ఆ ప్రధాన యాజకుడు కూడా ఒకవేళ పాపం చేసి లోపలికి వెళితే అక్కడికక్కడే చనిపోతాడు. కాబట్టి బహు పవిత్రంగా, బహు పరిశుద్ధంగా ఆ ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధమైనటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశం ఎవరికి లేదు, ప్రధాన యాజకునికి తప్ప.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఇప్పుడు ఈ యొక్క మందిర ప్రాంతంలోనికి మనం వెళ్తే మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రాంగణంలో స్త్రీ పురుషులు ప్రార్థన కోసం గుడుకుని ఉంటారని మనం మాట్లాడుకున్నాం. తర్వాత పరిశుద్ధ స్థలంలో యాజకులు ధూపం వేయడానికి నిలబడ్డారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో యాజకుడు ధూపం వేస్తూ పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలము తెర వెనుకల ఉంటుంది, అడ్డు తెర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలానికి ఈ పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఈ తెర, అడ్డు తెర ఉంటుంది. ఈ అడ్డు తెర ఉంటుంది కనుక పరిశుద్ధ స్థలంలో ఉండేటటువంటి వస్తువులేవి ఈ యాజకులకు కనపడే పరిస్థితి లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన ఆ దినాన ఆ 3 గంటలకు భూమి కంపించిన ఆ సందర్భంలో, 3 గంటల పాటు చీకటి కమ్మినటువంటి ఆ సందర్భంలో, బండలు బద్దలైన ఆ సందర్భంలో యాజకుడు దేవాలయంలో ఉండి ధూపం వేస్తున్నటువంటి ఆ సమయంలో ఇక్కడ కల్వరి కొండ మీద ఈ సంఘటన జరిగింది. అక్కడ దేవాలయంలో ఆ యాజకుడు చూస్తుండగానే ఆ దేవాలయపు తెర పై నుండి కిందికి 2గా చినిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి యాజకునికి ఆశ్చర్యం, అద్భుతం, అగమ్య గోచరంగా ఉంది. తెర చినిగిపోయింది. తెర చినిగిందంటే, తెర విడిపోయిందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులన్నిటినీ తన ఆ కళ్ళతో చూడగలుగుతాడు యాజకుడు. అవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడు. అరే, నేను చూడకూడదు కదా, నేను చనిపోతానేమో అని భయపడుతున్నాడు. అద్భుతం, ఆశ్చర్యం, ఏమీ తెలియని పరిస్థితి. ఒక పక్క సంతోషం, ఒక పక్క ఆశ్చర్యం. ఆ తెర చినిగిపోతూనే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కళ్ళారా చూడగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో కూడా క్రీస్తు, దీని భావం ఏమని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం మనల్ని అతి పరిశుద్ధ స్థలానికి చేరువ చేసింది. దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గాన్ని సుగమం చేసింది. దేవునికి స్తోత్రం కలుగను గాక. దేవుని బిడ్డలారా, దీని భావం ఏమంటే, తెర దేనికి సాదృశ్యం అంటే, తెర యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చనిపోయారంటే ఆ తెర చినిగిపోయింది. మార్గం, నేనే మార్గం, సత్యం, జీవం అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి అతి పరిశుద్ధ స్థలానికి అంటే పరలోకానికి మార్గము ఆయనే అయ్యాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఆ తెర దాటుకునే వెళ్ళాలిగా. ఇప్పుడు ఆ తెర యేసు ప్రభు అయిపోయాడు. మనం పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఒక మార్గముగా ఆయన అయ్యాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళాలంటే, ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే ఏమయ్యా చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఆయన మన కొరకే, మన పాపముల కొరకే, మన దోషముల కొరకే, మన శాపముల కొరకే ఆయన మరణించాడని, మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని, ఆయన మనందరి కోసం తిరిగి వస్తాడని మనం విశ్వసించి నమ్మి బాప్తిసం పొందితే మనం రక్షించడానికి ఆయన మార్గం ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగను గాక. లేకపోతే మనం ప్రాంగణంలోనే ఉండేవాళ్ళం. ప్రాంగణంలోనే, మన ప్రాంగణానికే మనము పరిమితమైపోయేవాళ్ళం. యాజకులమైతే పరిశుద్ధ స్థలానికే పరిమితమైపోయేవారం, ఒక స్థాయి వరకు పరిమితమైపోయేవారం. అయితే ప్రభు చేసినటువంటి త్యాగం, ప్రభు చేసినటువంటి ఆ యొక్క మరణ త్యాగం మనందరినీ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశింపజేసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరం తెరకు సాదృశ్యమైన. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఏర్పరచబడిన దైనది మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు, పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యం ఇచ్చాడు. మనకు ధైర్యం ఇచ్చాడు. ఆ ప్రభు యొక్క రక్తాన్ని మనం చేతబట్టుకొని, ఆ ప్రభు యొక్క రక్తాన్ని మనం ప్రోక్షించుకొని, ఆ ప్రభు యొక్క రక్తాన్ని మనము ధరించుకొని, ఆ ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడి,
అతి పరిశుద్ధ స్థలములోనికి మనము ధైర్యంగా వెళ్ళవచ్చు. క్రీస్తు మరణం ద్వారా దేవుడు తన ద్వారాన్ని తెరిచి పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగనగాక. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. మహాపరిశుద్ధ స్థలములోనికి యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన మార్గమై వచ్చాడు, మార్గమై ఉన్నాడు. ఇప్పటికి కూడా ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన రక్తాన్ని నమ్ముకుంటారో, ఎందరైతే ఆయన మరణాన్ని విశ్వసిస్తారో, ఎందరైతే ప్రభువును అంగీకరిస్తారో, ఎందరైతే ప్రభువును విశ్వసిస్తారో వారందరినీ మహాపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మార్గము తెరిచాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా ముందుకెళ్తే మృతులు లేపబడ్డారు. అనేక మంది పరిశుద్ధుల దేహాలు అమాట చూద్దాం. సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. మృతులు లేపబడ్డారు, మృతులు లేపబడ్డారు. ఇది దైవికమైన వాగ్దానమైన దేవుని బిడ్డలారా. దానికోసమే మనం అందరం ఎదురు చూస్తాం కదా. మనం అందరం ఒకవేళ చనిపోతే తిరిగి లేచి ప్రభుని ఎదుర్కొంటాం. మనం అందరము ఇంకా సజీవులుగానే ఉంటే ప్రభు వస్తే మనం ప్రభుతో పాటు లేపబడతామన్న ఆ వాగ్దానాన్ని కొరకు మనం నిరీక్షణ కలిగి జీవిస్తున్నాంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మృతులు పరిశుద్ధులుగా ఉన్న మృతులు అన్నాడు. మనం పరిశుద్ధులుగా ఉంటేనే లేపబడతాం సుమా. మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధులంగా జీవిస్తే, మనం పరిశుద్ధులంగా బ్రతికితే, మన ఆఖరి శ్వాస వరకు మనం పరిశుద్ధులంగా జీవిస్తే మనం కూడా లేపబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బైబిల్లో జరిగినటువంటి ఒక అసాధారణమైనటువంటి, ఒక అత్యద్భుతమైనటువంటి మనము విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అనేక పరిశుద్ధుల శరీరాలు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అగపడినారు? అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచి, ఎప్పుడు? ఆయన లేచిన తర్వాత. చదవమా మాట. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడైన తర్వాత, అంటే మూడో రోజు లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరణించిన వారు అనేక మంది పరిశుద్ధులు, మరణించిన పరిశుద్ధులు అనేక మంది నిద్ర నుండి లేచి, సమాధుల్లో నుండి లేచి, ప్రభు లేచిన తర్వాత యెరూషలేములో అనేక మందికి కనపడ్డారు. వాళ్ళు మళ్ళీ ఇంకా ఉన్నారా? వాళ్ళు మళ్ళీ చనిపోయారా? వాళ్ళు ఏమైపోయారు? ఇలాంటి ప్రశ్నలన్నీ అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడని వాటి కొరకు మనం ఆలోచించకుండా మనం ముందుకెళ్తే, దాన్ని వదిలేసి మనకు తెలియని దానిని, అక్కడ రాయబడని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండా మనము ముందుకెళ్తే ఈ సందర్భం ఎంత ముఖ్యమైనదో మనం ఆలోచిద్దాం. పాత క్రొత్త నిబంధనలో
మనము గమనించినట్లయితే లేపబడిన వారిని వ్రేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కదా. పాత నిబంధన గ్రంథంలో కొంతమందిని ఎలీషా భక్తుడు ఒక బాలుని లేతాడు, ఏలియా గారు, ఇలా కొంతమంది చనిపోయి లేపబడిన వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొంతమందిని చనిపోయిన వారిని లేపుతారు, శిష్యులు చనిపోయినటువంటి వారిని కొంతమందిని లేపుతారు. ఇలాగా మనం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, మనం అన్నీ లెక్క పెడితేగిన. అయితే ఈ సమయంలో మనం చూస్తే కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది, అనేక మంది పరిశుద్ధులు అన్నారు. అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారు. ఎంత వింతండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని భావం ఏమంటే క్రీస్తు పునరుద్ధానం తర్వాత పరిశుద్ధులు పునరుద్ధానం కూడా వాస్తవం. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానం తర్వాత అంటే ఆయన లేచిన తర్వాత పరిశుద్ధులు లేపబడ్డం కూడా సత్యం అన్న సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ అద్భుతమైనటువంటి కార్యం ద్వారా. ఇప్పుడు మనం చనిపోయినా పరిశుద్ధంగా మనం జీవిస్తే ఈ వచనం ప్రకారం మనం కూడా తిరిగి లేపబడతాం. మన పితరులు పరిశుద్ధంగా జీవించి ఇంతవరకు చనిపోయి ఎవరైనా ఉంటే వారు కూడా లేపబడతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన పునరుద్ధానానికి, వీరి పునరుద్ధానానికి, ఇప్పుడు లేపబడిన పరిశుద్ధుల పునరుద్ధానానికి సంబంధం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రభు యొక్క పునరుద్ధానం మన పునరుద్ధానాన్ని సాధ్యపరుస్తుంది. అంతవరకు నమ్మలేని ఒక సత్యాన్ని, నమ్మలేని ఒక నిజాన్ని ఇక్కడ అందరికీ దేవుడు చూపిస్తున్నటువంటి సందర్భం ఇది. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అక్కడ చనిపోయిన పరిశుద్ధుల పునరుద్ధానానికి సాధ్యం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు పునరుద్ధానం మన పునరుద్ధానాన్ని కూడా సాధ్యము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా ప్రథమ ఫలంగా మృతులలో నుండి లేపబడ్డాడు. కాబట్టి ఈ అద్భుతం దైవికమైనటువంటి వాగ్దానాన్ని మనకు కలిగిస్తుంది, ప్రకటిస్తుంది. మనము నిజంగా దేవునికి పరిశుద్ధమైన జనాంగంగా మనం ఉంటే, నమ్మకమైన పరిశుద్ధమైన క్రైస్తవులం అయితే మనం కూడా చివరి దినాన మహిమలో దేవునిలో పునరుద్ధానులమవుతామన్న నిరీక్షణను మనకు కలగజేస్తుంది. పౌలు గారు ఇంకో వచనంలో ఇలా రాస్తారు, చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయమే 51 నుంచి 54 వచనాల వరకు. ఇదిగో మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను అని పౌలు గారు రాస్తారు. దేవుని వాక్యం ఒక మర్మాన్ని తెలియజేస్తుంది. చూడండి, మర్మములు అంటే మనకు ఎంతో ఇష్టంగా మనం బహు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఏంటయ్యా మర్మం? ప్రభు యొక్క మరణంలో మర్మం ఉందా? ప్రభు యొక్క మరణం తర్వాత జరిగిన అద్భుత కార్యాలలో మర్మం ఉందా? ఏంటా మర్మం? చూద్దాం. ఏమయ్యా ఆ మర్మం ఏంటంటే, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. మనమందరము నిద్రించము గాని, అంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు మనమందరము నిద్రించం గాని ఒక క్షణములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుతామంట. మనమందరం ఇంకా సజీవులుగా ఉంటే ఒక క్షణంలో రెప్పపాటు అంటే మనం ఇట్లా రెప్ప అట్లా వేసి తీసే లోపల మనం అందరం మార్పు చెందుతాం. ఈ మట్టి దేహము మహిమ శరీరంగా మారిపోతుంది. ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం, మధ్యాకాశానికి చేరిపోతాం. ఇదంతా ఒక రెప్పపాటులో జరిగిపోతుంది. అది ఎంతో మంది అంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ప్రభు వస్తాడు రెండవ రాకడ వస్తుంది అని అంటూ ఉంటారు కదా.
మరి ఇంకా రాలేదు కదా అని అనేక మంది అంటూ ఉండవచ్చు. అయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో రాబడిన యేసుక్రీస్తు ప్రభువులో చెప్పినటువంటి మాట, లోతు దినాలలో ఎలా ఉంటుందో ప్రభు యొక్క రాకడ దినము అలాగే ఉంటుంది. నోవహు దినములలో ఎలా ఉంటుందో ప్రభు యొక్క రాకడ దినములో అలాగే ఉంటుంది. నోవహు దినము జలప్రళయం వచ్చే వరకు ప్రజలు తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వడుచు పెళ్లికి చేసుకొనుచు అందులోనే బిజీగా ఉంటున్నటువంటి ఆ సందర్భంలో నాశనం అకస్మాత్తుగా వారి మీదకి వచ్చినట్లు ప్రభు యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది అని దేవుడు మనల్ని అందరినీ హెచ్చరించినటువంటి ఆ హెచ్చరికను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క తలంపంతా తినడం మీద, తాగడం మీద, పెళ్లికి ఇవ్వబడడం మీద, పెళ్లి చేసుకోవడం మీద మాత్రమే కాకుండా ప్రభు పనుల మీద మనం దృష్టి పెడదాం. ప్రభు యొక్క ఆధ్యాత్మిక విషయముల మీద మనం దృష్టి పెడదాం. ఆధ్యాత్మికమైనటువంటి సంగతుల మీద, బైబిల్ మీద, దేవుని మీద మన సమయాన్ని కేటాయిద్దాం. దేవుని గురించి ఆలోచిద్దాం. దేవుని పరిశుద్ధంగా బ్రతుకుదాం. వాక్యం చెప్పినట్లు బ్రతుకుదాం. వాక్య ప్రకారం బ్రతుకుదాం. మనమందరము నిద్రించము గాని ఒక క్షణములో రెప్పపాటున కడబూరం రోగగానే మార్పు పొందుదము. భూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. మృతులు అక్షయులుగా లేపబడతారు. అక్షయులు అంటే క్షయము అంటే మనకందరికీ తెలుసు కదా. క్షయం అంటే నాశనం అయిపోయేది, నశించిపోయేది. అక్షయము అంటే నాశనము లేనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న మన శరీరం క్షయమైన శరీరం. ఈ శరీరం అక్షయమైన శరీరంగా మార్పు చెందబోతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చదవ. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం అంటే మరణించవలసినటువంటి ఈ శరీరం అమర్త్యతను ధరించుకున్న అంటే మరణం లేని స్థితిలోనికి వెళ్ళవలసి ఉన్నది, ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ప్రభు రాకడ వస్తుందో ఈ మరణమైన శరీరం, మృతమైన శరీరం అమర్త్యతను ధరించుకుంటుందో, అక్షయమైన శరీరం అక్షయతను ధరించుకుంటుందో అప్పుడు దేవుని వాక్యము నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి నిరీక్షణ కదా. ఏం గొప్ప వాగ్దానం అని, ఎంత మంచి వాగ్దానం దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మధ్యాహ్న వేళలో నీవు శిలువ వైపు తేరి చూచుచుండగా, ఆ కల్వరి కొండలో శిలువ వైపు తేరి చూచుచుండగా, దేవుని బిడ్డ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విందాం. ఆకాశము తాకబడకుండా ఉండలేదు. యేసు ప్రభు మరణించినటువంటి ఆ సందర్భంలో కల్వరి కొండ మీద అద్భుతాలు జరిగినప్పుడు, యేసు ప్రభు మరణించినప్పుడు ఆకాశము తాకబడకుండా ఉండలేదు. అది చీకటి కమ్మింది. బండలు తాకబడకుండా ఉండలేదు. ఆ బండలు బద్దలైపోయాయి. భూమి తాకబడకుండా ఉండలేదు. భూమి కంపించింది. దేవాలయపు తెర తాకబడకుండా ఉండలేదు. అది నిలువునా చినిగిపోయింది. పాత నిబంధన పరిశుద్ధుల సమాధులు తాకబడకుండా ఉండలేదు. అవి తిరిగి లేపబడ్డాయి. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటుండగా నీ హృదయం తాకబడిందా? నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ దినాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు. ప్రభుని నమ్ముకో, ప్రభుని విశ్వసించు. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించి ఆ కల్వరి ప్రేమను జ్ఞాపకము చేసుకొని, ఆ ప్రభు కల్వరి మీద నా కొరకే, నా పాపముల కొరకే, నా యొక్క దోషముల కొరకే, నా శాపముల కొరకే ఆయన మరణించి ఉన్నాడు. నన్ను దేవునితో సమాధానపరచడానికి, నన్ను దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గంగా మారి ఆయన నన్ను సిద్ధపరచడానికే అని నీ హృదయం తాకబడి ఉన్నాడు. అలా కళ్ళు మూసుకో, ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. కల్వరి అద్భుతములు అనేటటువంటి ప్రభ, ఈరోజు ప్రభ వాక్య ధ్యానము ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యం విన నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సహోదరిని ప్రభ నా తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు ముట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. నీకు స్తోత్రములు ప్రభ. అయ్యా, మీరు కల్వరిలో ప్రభ నా తండ్రి నాయన, నీకు స్తోత్రాలు ప్రభ. మరణించినప్పుడు నా తండ్రి నాయన, నీ కల్వరి త్యాగాన్ని చూసి నా తండ్రి నాయన, మీ మరణాన్ని చూసి నా తండ్రి, ఆకాశం
తాకబడకుండా ఉండలేదు, అది చీకటి కమ్మింది నాయన. నీకు స్తోత్రములు తండ్రి. దేవాలయపు తెర తాకబడకుండా ఉండలేదు, అది నిలువునా చినిగిపోయింది నాయన. బండలు తాకబడకుండా ఉండలేదా, అవి బద్దలైపోయాయి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా భూమి తాకబడకుండా ఉండలేదు, అది కంపించింది దేవా. నీకు స్తోత్రములు నాయన. పాత నిబంధన పరిశుద్ధుల పితరుల నాయన, పితరులైనటువంటి పరిశుద్ధుల సమాధులు తాకబడకుండా ఉండలేదు, అవి తెరవబడ్డాయి, వారు తిరిగి లేపబడ్డారు నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ అద్భుతమైనటువంటి ఈ కల్వరి అద్భుతముల ద్వారా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. తాకబడిన హృదయాలు, తెరవబడిన హృదయాల్లోకి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు. మీరు వెళ్ళి మీ కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా వారిని సంధించండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. నీ కల్వరి మరణం పరిశుద్ధ దేవునితో ప్రభా నా తండ్రి మార్గం ఏర్పడడానికి సహాయం చేసిందని ప్రభా విశ్వసించడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు ప్రభా. మీ కల్వరి నాయన రక్తం పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ప్రభా మార్గం సుగమం చేసిందని విశ్వసించడానికి సహాయం చేయండి నా తండ్రి. నాయన నీ వాక్యం వారిని తాకినట్లయితే నా తండ్రి నాయన, వారి హృదయంలో ప్రభా నా తండ్రి నీ వాక్యాన్ని భద్రపరుచుకుని నా తండ్రి, మీరే నిజమైన దేవుడని, మీరే సర్వశక్తి గల దేవుడని, మీరే పాపుల రక్షకుడని నా తండ్రి, మీరు మాత్రమే మార్గమని, మీరే సత్యమని, మీరే జీవమని విశ్వసించి నా తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను తమ హృదయంలో చేర్చుకోవడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు. నమ్మి బాప్తిసం పొందుటకు కృప చూపించండి ఆయన. సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. నీ వాక్యాన్ని విని నాయన విడిచిపెట్టే వారంగా కాకుండా, నీ వాక్యాన్ని చెప్పి విడిచిపెట్టే వారంగా కాకుండా నా తండ్రి నీ వాక్య ప్రకారం మేమందరము జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ నా తండ్రి నాయన, మీరు అక్కడ సమయంలో మేము పునరుద్ధానం పొందుటకు ప్రభా సహాయం చేయమని, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునే ఆ గొప్ప ఘడియ కొరకు వాంఛతో ఎదురు చూచుటకు సహాయం చేయమని నా తండ్రి. క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరంగా మార్పు పొందే ఆ గొప్ప ఘడియ కొరకు నా తండ్రి వాంఛతో బ్రతికే బ్రతుకును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించండి, వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన. సహాయం చేయండి నాయన. ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.